ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం చూస్తున్న లొకేషన్ ఇది విజయనగర సామ్రాజ్యం అనమాట ఒకప్పుడు. సో ఇక్కడ వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఇవన్నీ కూడా రాసులుగా పోసి అమ్మేవాళ్ళని చెప్పి మనం చదువుకున్నాం కదా, ఆ లొకేషనే ఇది. సో ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం పాడైపోయి అయితే ఉంది, అంటే శిథిలమైపోయి అయితే ఉంది. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే విరూపాక్ష టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. అంటే ఈ విరూపాక్ష టెంపుల్ ఏదైతే ఉందో దానికి 2 సైడ్స్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఒక 2 కిలోమీటర్ల మేర ఇదైతే విస్తరించి ఉంటుంది. టూ సైడ్స్లో ఉన్న ఈ కట్టడాలు లేదంటే ఈ నిర్మాణాలన్నీ కూడా ఒకప్పుడు షాప్స్ అన్నమాట. అంటే గోల్డ్, డైమండ్స్ ఇవన్నీ అమ్మే షాప్స్ అన్నమాట. ఇక్కడ బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ అమ్ముతుంటే వేరే దేశాల నుంచి ఆ కాలంలో ఇక్కడికి వచ్చి వాటిని కొనుక్కొని వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఇక్కడ హార్స్ సంబంధించిన బిజినెస్ కూడా జరిగేదట. అంటే గుర్రాలని, అదేవిధంగా వజ్రాలని, వైడూర్యాలని ఇక్కడ కుప్పలు కుప్పలుగా రాశులుగా పోసి అమ్మేవాళ్ళని చెప్పి మనమైతే చదువుకున్నాం. సో అప్పుడున్న సామ్రాజ్యం ఏంటంటే ముస్లిం రాజుల దండయాత్ర కారణంగా ఇదైతే అంతా పాడుబడిపోయి, అంటే అంత శిథిలమైపోయి ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మనం చూస్తున్న లొకేషన్ అప్పటి లొకేషన్ అనమాట. సో ఇది వరకు ఏంటంటే ఒక 1 year బిఫోర్ ఇదంతా కూడా వేరే వాళ్ళు ఆక్రమించుకొని, అంటే ఈ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదంతా ఆక్రమించుకొని ఇక్కడైతే నివాసం చేసేవాళ్ళు. సో రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేపించి వాళ్ళకి వేరే ప్లేస్లో ఉండడానికైతే లొకేషన్ చూపించి, సో ఇదంతా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేయడానికైతే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అనమాట. అంటే ఒకప్పుడు చరిత్ర ఇలా ఉంది అని చెప్పి మనందరికీ చూపించడానికైతే గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ ఈ స్తంభాలు, ఈ ఫ్లోర్స్ తప్ప ఏమి మిగలలేదు. ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ రాశులుగా, గుట్టలుగా పోసి బంగారం, వెండి, వజ్రాలు ఇవన్నీ కూడా అమ్మేవాళ్ళనమాట. సో ఇప్పుడు దీన్ని ఎక్కువగా పట్టించుకోక ఏంటంటే ఇది బురదతో, సో ఇది పందులు తిరిగే ప్లేస్గా ఇదైతే మారిపోయింది. సో దీన్ని డెవలప్ చేస్తే ఇప్పుడు చూసే వాళ్ళకి ఒకప్పుడు అలా ఉండేదాన్ని మనం చూడడానికైతే చాలా బాగుంటుంది. సో ఇలా అయితే మనకి ఈ లొకేషన్ అంతా చూడొచ్చు. సో నేను చివరి వరకు వెళ్ళి ఇదైతే ఎలా ఉందని చూపిస్తాను. ఇదంతా కూడా హంపి లొకేషన్, అంటే విరూపాక్ష టెంపుల్కి బిఫోర్ ఉన్న లొకేషన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే విరూపాక్ష టెంపుల్కి వచ్చే వాళ్ళు ఈ ప్లేస్లో పార్కింగ్ స్లాట్స్గా ఉపయోగిస్తున్నారు. అంటే వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ చేయడానికైతే ఇక్కడ ఈ ప్లేస్ని యూజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఈ పార్కింగ్ అంతా తీసేసి పూర్వం ఎలా ఉందో అలా ఇదంతా డెవలప్ చేస్తే మనకంతా చాలా బాగుంటుంది చూడడానికైతే.
ఎందుకంటే ఒకప్పుడు గొప్పగా వర్ధిల్లిన సామ్రాజ్యం ఈ విజయనగర సామ్రాజ్యం అనమాట. సో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని అయితే పరిపాలించారు. సో విజయనగర సామ్రాజ్యాన్ని హరిహరరాయలు, బుక్కరాయలు అని చెప్పి ఇద్దరైతే స్థాపించడం జరిగిందనమాట. సో అప్పుడు స్థాపించబడ్డ ఈ సామ్రాజ్యం సో ఇది 14వ శతాబ్దం వరకు కూడా విలసిల్లింది. ఆ తర్వాత ముస్లిం రాజుల దండయాత్ర వల్ల ఇదంతా నాశనం చేయబడ్డదనమాట. సో అప్పుడు ఈ బంగారం వజ్రాలు అమ్మే లొకేషన్ ప్రజెంట్ ఇలా ఉంది అని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.